గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. డబ్బులు ఇవ్వలేదని కౌన్సిలర్ అహ్మద్ అరాచకానికి దిగాడు. కార్పెంటర్ షేక్ మస్తాన్ వలిని కిడ్నాప్ చేసి దాడి చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారు. అయితే అహ్మద్ చెర నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరారు. కిడ్నాప్ వ్యవహారంపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. డబ్బులు ఇవ్వలేదని కౌన్సిలర్ అహ్మద్ అరాచకానికి దిగాడు. కార్పెంటర్ షేక్ మస్తాన్ వలిని కిడ్నాప్ చేసి దాడి చేశాడు. బలవంతంగా కారులో ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారు. అయితే అహ్మద్ చెర నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరారు. కిడ్నాప్ వ్యవహారంపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ అరాచకాలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడున్న ఎమ్మెల్యేని ప్రభుత్వం అండ చూసుకొని అతను రెచ్చిపోయి ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన సంఘటనలో ఇప్పుడు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ అరాచకాలకి అంతు లేకుండా పోతుంది. తాజాగా నిన్న సాయంత్రం తెనాలికి చెందిన కార్పెంటర్ మస్తాన్ అనే వ్యక్తిని గత 2 రోజుల నుంచి 10 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అతనికి అంత స్తోమత లేదు, తన వద్ద లేవని చెప్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం మస్తాన్ అనే అహ్మద్ కారులో ఎక్కించుకుని వెళ్లి మంగళగిరి మీదుగా విజయవాడ వరకు తీసుకెళ్లి అతని కారులోనే చిత్రహింసలు పెట్టి కొట్టి తిరిగి తెనాలి చేసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గత రాత్రి తెనాలి వచ్చిన తర్వాత కారులో నుంచి మస్తాన్ వలి పారిపోయి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వగా పోలీసులు సమాచారం ఇవ్వటం అతన్ని ఆసుపత్రిలో చేరి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మస్తాన్ వల్ నుంచి తెనాలి 3 టౌన్ పోలీసులు సమాచారం సేకరించి కేసు నమోదు చేసి ఏం జరిగిందనే విచారణ జరుపుతున్నారు. అయితే అహ్మద్ ఈ అరాచకాలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం ఇప్పుడు ఒక్కటే కొత్త కాదు. గతంలో ఎన్ని జరిగినా కూడా పోలీసులు ఎందుకు అతని పట్ల తాత్సారంగా ప్రేమపూర్వక వ్యవహరిస్తున్నాడని కూడా ఇప్పుడు ఎవరికి అంతుపట్టిన విధంగా ఉంది. తక్షణమే అహ్మద్ అసాంఘిక చర్యలు, అతని దౌర్జన్యాలపై కట్టడి చేయకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యే పరిస్థితులు కూడా తెనాలి వాసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.